బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్కు బయలుదేరారు. ఉదయం నుంచి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ ఉంది. వాహనాలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో టోల్ ప్లాజా వద్ద రద్దీ ఎక్కువగా ఉంది. హైదరాబాద్ వచ్చే వైపు ఎక్కువ గేట్లు తెరిచిన టోల్ ప్లాజా సిబ్బంది వాహనాలు సులువుగా వెళ్లేందుకు వేగంగా టోల్ ప్లాజా దాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది సంక్రాంతి పండుగ నుంచి వచ్చే సమయంలో ఎక్కువ రద్దీ నెలకొని అనేక చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో ఈ ఏడాది పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అత్యధికంగా వాహనాలు విజయవాడ వైపు నుంచి వస్తాయని తెలుసు కాబట్టి అటువైపు నుంచి రద్దీ ఏర్పడిన వాహనాలు ఆగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఫాస్టాగ్ ఉన్న వాహనాలు కూడా కొంత స్లోగా నడుస్తుండడంతో పోలీసులు టోల్ ప్లాజా సిబ్బందితో మాట్లాడుతున్నారు. సంక్రాంతి పండుగను 3 రోజులు తమ సొంత గ్రామాల్లో చేసుకొని తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. ఎక్కువ మంది సొంత వాహనాలలో ఆంధ్రప్రదేశ్లోని తమ సొంత గ్రామాలకు వెళ్లారు. ఇక తెలంగాణ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందాలు చూసేందుకు ఎక్కువ మంది తరలి వెళ్లారు. దాదాపు 1,00,000కు పైగా వాహనాలు టోల్ గేట్లు దాటి వెళ్ళినట్లు లెక్కలు చెబుతున్నాయి. నిన్న కనుమ పండుగ కావడంతో ఎక్కువ మంది నేటి ఉదయం నుంచి బయలుదేరారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఎక్కువగా కనిపిస్తుంది. హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను ఔటర్ రింగ్ రోడ్డు వైపు నుంచి మళ్లిస్తున్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సంక్రాంతికి వెళ్లిన వారు సుఖంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ప్రయాణం సాగించాలని పోలీసులు కోరుతున్నారు. శని ఆదివారాల్లో కూడా రద్దీ జాతీయ రహదారిపై ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మొత్తానికైతే టోల్ ప్లాజాల దగ్గర అలాగనే హైవేలపై రద్దీ మీద దీనికి సంబంధించిన మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలుగు రాష్ట్రాల్లోని ఉన్నటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లెలకు పయనమైనటువంటి హైదరాబాద్ వాసులు వివిధ ప్రాంతాల నుంచి గ్రామాల నుండి తిరిగి సంక్రాంతి పండుగ ముగించుకొని హైదరాబాద్ నగరానికి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం నుంచి బయలుదేరినటువంటి వాహనదారులు ఒక్కసారిగా విజయవాడ జాతీయ రహదారి కీర్తినట్టు కూడా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి స్థాయిలోని ఏదైతే వాహనదారులు ఉంటారో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరిన వాహనాలు జాతీయ రహదారిపై ఎప్పటికప్పుడు ప్రతి కిలోమీటర్కి ఒకసారి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎవరైతే వాహనదారులు పూర్తిగా సంబంధించినటువంటి వాహనదారులకు గైడ్ కూడా చేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి వెళ్తున్నటువంటి జాతీయ రహదారి మీద వస్తున్న వాహనాలను ఒక్కసారిగా ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి ప్లేస్ నుండి ఎగ్జిట్ చేస్తూ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా కేంద్రం కాకుండా ప్రధానంగా రాచకొండ కమిషనరేట్ యాదాద్రి భువనగిరి జిల్లా వస్తుంది. దీనికి సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ కు సంబంధించినటువంటి ప్లేస్ వద్ద కూడా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ని గతంలో 4 days క్రితం జరిగినటువంటి రూట్ మ్యాప్ ను తిరిగి హైదరాబాద్ విజయవాడకు సంబంధించిన హైవే మీద మళ్ళీ ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు కూడా విధించి పూర్తి స్థాయిలోని ఒక రూట్ ని కూడా డిసైడ్ చేశారు. ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ఉండడానికే ఈ రూట్ మ్యాప్ చేసినట్టు కూడా ట్రాఫిక్ డీసీపీ గారి సంబంధించిన రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని జాతీయ రహదారి చెక్ పోస్టులు కూడా అలర్ట్ చేయడం జరిగింది. నిన్న రాత్రి నుంచి ఒకసారిగా హైదరాబాద్ కు వస్తున్నటువంటి వాహనాలని ఎప్పటికప్పుడు ప్రతి కిలోమీటర్ ఒకసారి చెక్ పోస్ట్ ద్వారాను సీసీ ఫుట్వేర్ ద్వారాను ఇబ్బంది కలగకుండా వాహనదారులకు గైడ్ చేస్తున్నారు. ఇది జాతీయ రహదారి ట్రాఫిక్ ని పూర్తిగా సమన్వయం చేస్తూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాహనాల మాత్రం హైదరాబాద్ కు చేరుతున్నటువంటి పరిస్థితి. రామారావు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.